హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ని అయితే విడుదల చేసింది. ఈ యొక్క లిస్ట్ జిల్లాల వారీగా విడుదల చేయడం అయితే జరిగింది. మీ యొక్క గ్రామ పంచాయతీ లిస్ట్ ఏ విధంగా పొందాలి, దాన్ని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఈ లిస్ట్ ఉంటుంది అనే వివరాలతో పాటుగా అసలు ఈ లిస్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు, ఈ లిస్ట్ని రూపొందించిన వారు ఎవరు అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను మీకు మా యొక్క గ్రామ పంచాయతీ లిస్ట్ని ఓపెన్ చేసి మరీ మీకు అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఈ పూర్తి సమాచారాన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీ వరకు నేను ప్రతి వీడియో అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆన్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పార్పల్లి గ్రామ పంచాయతీ ఆఫ్ కోటపల్లి మండలము. ఇది మా యొక్క గ్రామము మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్తున్నాను. ఇదే విధంగా మీ యొక్క జిల్లాలలో కూడా ఈ లిస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ లిస్ట్ని మీరు ఎక్కడి నుండి తీసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను క్లారిటీగా మీకు అందిస్తాను, చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి లిస్ట్ని గమనించినట్టయితే మండల్ పేరుంది, జీపీ గ్రామ పంచాయతీ పేరుంది, ఇక్కడ అప్లికేషన్ ఐడి ఉంది, అప్లికేషన్ నేమ్ ఉంది, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది, క్యాస్ట్ ఉంది, రూఫ్ టైప్ ఇచ్చారు, వాల్ టైప్ ఇచ్చారు, ఓనర్ ఎంట అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ వివరాలతో ఈ యొక్క లిస్ట్ని అయితే పొందుపరచడం జరిగింది. ఇది ఫైనల్ లిస్ట్ అని మనం భావించవచ్చు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు పొందడానికి అర్హులుగా భావించినట్టే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లను మంజూరు చేస్తుంది, ఆ మంజూరు అయినటువంటి ఇండ్లు ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్ని వస్తున్నాయి, అందులో నుండి మళ్ళీ ఈ యొక్క లిస్ట్లో నుండి కొంతమందిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం, జిల్లా ఉన్నతాధికారుల దగ్గర నుండి తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఈ లిస్ట్లో మాకు 126 మంది పేర్లైతే ఉండడం జరిగింది. వీరంతా కూడా అర్హులనే మనం భావించవచ్చు. అయితే ఈ 126 మందికి ఒకేసారి ఇండ్లు వస్తాయా అని చెప్పేసి ఉన్నతాధికారులని అడిగినట్టయితే అన్ని ఇండ్లు ఒకేసారి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. మొదటి విడతలో భాగంగా మీ గ్రామ పంచాయతీకి ఎన్ని ఇండ్లు అయితే సెలెక్ట్ అవుతాయో ఆ ఇండ్లని ఇందులో నుండి మళ్ళీ కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి ఇస్తాము, తదుపరి విడతలో మిగతా వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి అయితే వీళ్ళు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ని ఇందిరమ్మ గ్రామ కమిటీలు, అదేవిధంగా మీ లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, వీరికి సంబంధించినటువంటి ఒక బృందం ఉంటుంది. వీరందరూ కలిసి కూడా ఈ యొక్క లిస్ట్ని అయితే ఫైనల్ లిస్ట్ని తయారు చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ, విలేజ్ వాళ్ళైతే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీని అడగండి, మీ గ్రామానికి సంబంధించినటువంటి లిస్ట్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే మీరు మీ యొక్క మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి మీ వార్డ్ కౌన్సిలర్ కానీ మీ వార్డుకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు, వారిని మీరు అడిగినట్టయితే మున్సిపల్ ఆఫీస్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అయితే ఇంకా పెట్టలేదు. ఒకవేళ ఆన్లైన్లో పెట్టినా కూడా నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో అందిస్తాను. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో నేను మీకు అందించడం జరుగుతుంది. ప్రతి వీడియో కూడా మీ వరకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కినట్లయితేనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తద్వారా నా అన్ని వీడియోస్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.